నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఏపీకి ముంతా తుఫాన్ ఉంది అని చెప్పేసి, అలానే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అనేది హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఏపీ ఒక తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది ఏపీకి అంటారు, కానీ ఇలాంటి వరదలు లేదంటే ఇలాంటి తుఫాన్ల వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలానే ప్రభుత్వం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనకి ఏదైతే నష్టం వాటిల్లుతుందో దాని నుండి ఎలా బయటపడాలి, దాని యొక్క తీవ్రత ఎక్కువగా లేకుండా మనం ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏపీకి ముంతానే తుఫాన్ ఉంది అని చెప్పేసి కొంతమందికి కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ అని, కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఏవైతే నష్టపోతారో వాటి నుండి కోలుకోవడానికి మనకున్న ఆధారాలు ఏంటి? ఒకటేమో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి కూడా దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి కోస్టల్ ఏరియా అని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ ఖచ్చితంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావం ఖచ్చితంగా ఉంటాయి. తీర ప్రాంతం ఎక్కడికైనా, ఇది మన ఆంధ్రప్రదేశ్కనే కాదు, కోస్టల్ ఏరియా అన్ని చోట్ల కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఈ 3 days, అందులో రేపు సాయంత్రానికి తీరం దాడుతుందని చెప్పేసి మన సైంటిస్టులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా చాలా వేగంగా గాలులు వేస్తే అని చెప్పేసినటువంటి హెచ్చరికలు చేయడం, స్కూల్స్ అని సెలవులు ఇచ్చేశారు. గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యి ఆల్రెడీ కలెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం, ఎక్కడికెక్కడ షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయడం, హెచ్చరికలు చేయడం అన్ని ప్రయత్నాలనే కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది సరిపోదు. నేను ఏమంటానంటమ్మా, నాకు తెలిసిన పుట్టుండవు 77లో మనకి దివ్యాన్ తుఫాన్ వచ్చింది. దాదాపు అఫీషియల్ లెక్కల ప్రకారం ఇంచుమించు 14,000 మంది ఎంతమంది చనిపోయారు. అన్అఫీషియల్ గా 50,000 మంది, కొన్ని లక్షల ఎకరాలు నాశనం అయిపోయినాయి. అంతమంది 50,000 మంది చనిపోయారు, లక్షల ఎకరాలు నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత అనేక తుఫాన్లు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన హుదూద్ కావచ్చు, నివార్ కావచ్చు, తిత్లీ తుఫాన్ కావచ్చు. అంటే ప్రతి ఏటా మనకి ఏదో రకంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది. సరే, దానికి అంత ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ప్రకృతి ఇటువంటి విలయాలకు కూడా దాని నివారణ చర్యలు కూడా ప్రకృతి చెప్తుంది, మనం చేసుకోం. ఎందుకంటే తీర ప్రాంతం అంతా కూడా మడాడవులని, సరుగుడు చెట్లని ఇవి ఎక్కువగా పెంచుకోవాలి. తుఫాన్ తాకిడికి తట్టుకునేటువంటి చెట్లు అవి. గతంలో కొన్ని వేల హెక్టార్లతో ఉండేది ఈ మడాడవులు. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మన స్వార్థం గురించి రొయ్యల చెరువులు, చేపల చెరువులు తవ్వేసి మొత్తం ఉప్పు నీటి కైలి కింద చేసేసి మొత్తం కలిసి మొత్తం తీర ప్రాంతం అంతా కలుషితం చేసేసాం. తప్పు మంది, ప్రకృతి కాదు. ఈ రోజున గవర్నమెంట్స్ ఎంతో మంది వాతావరణ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా చెప్పడం ఏంటంటే తీర ప్రాంతం అంతా మడాడవులు పెంచండి, సరుగుడు చెట్లు పెంచండి, ఎంతో కాదు. ఇప్పుడు తుఫాను మనం ఆపలేము, కానీ నివారణ చర్యలు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా గతంలో షెల్టర్ జోన్లు ఎక్కువ ఉండి ఆ షెల్టర్ జోన్లు కూడా ఆక్రమణ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ప్రభుత్వం మళ్ళీ 219 షెల్టర్ జోన్లు పెట్టామని చెప్పి చెప్తున్నారు. అంటే ఏదో ప్రమాదం వచ్చినప్పుడు హడావుడి చేయడమే కాకుండా దానిని ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందమ్మా, గతంలో తెలిసేది కాదు. ఇటువైపు ఏదో అనేవారు, అప్పట్లో జోక్స్ కూడా ఉండి వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ రోజు అత్యంత భారీ వర్షం అంటే ఆ రోజు వర్షం రాదని అని జోక్స్ ఉంది. ఇప్పుడు అలా కాదు, టెక్నాలజీ పెరిగింది. ఎటువైపు నుంచి ఎంత కిలోమీటర్ల వేగంతో వస్తుంది, ఎక్కడ తీరం దాటపోతుంది, ఎంత నష్టం అని అన్ని హెచ్చరికలతో టెక్నాలజీ పెరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. సరే, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునే టెక్నాలజీ ఉంది, కానీ తుఫాను ఆపలేంగా. ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రకృతి మనం ఆపలేం. నివారణ చర్యలు చేసుకోవచ్చు. ఇది ఏదో తుఫాన్ వచ్చినప్పుడు ఈ హడావడి చేయడం, షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసామని, కలెక్టర్లు హెచ్చరికించేసామని, జేసీబీలు అన్ని ఏర్పాట్లు చేసాం, ఆహార పట్లాలు సిద్ధం చేసాం. ఓకే, రైట్, చెయ్యాలి. కానీ దీన్ని శాశ్వతంగా పరిష్కరించే విధానం ఏంటి, అది చూసుకోవాలి కదా. ఎందుకు మడాడులు పెంచాలని చెప్పేసి పదే చెప్తాను, ఎందుకు పెంచట్లేదు? ఉప్పు నీటి కైలు కింద ఏర్పడిపోయింది, ఎందుకు మరి దాని మీద చర్యలు తీసుకుంటలేదు? అందులో ఒక 500 మీటర్లకి ఎక్కడనమ్మా ఈ చేయకూడదు, దాని ఏమంటారు డ్రిల్లింగ్స్ ఉంటాయి కదా, చేయకూడదు, అవి చేసేస్తున్నారు. ఓ పక్క నుంచేమో పొల్యూషన్ అంతా కూడా సముద్రంలోకి వదిలేయడం వలన ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది. సముద్రంలో జీవసార అయినా ఉండాలి కదా, బతకాలి కదా, అవి కూడాను కలుషితం చేసేస్తున్నారు.
ఆయిల్ ఎంత వదిలేస్తున్నారు డ్రిల్లింగ్ తోటి. ఎన్నో రకాలుగా వాతావరణాన్ని చేతులారా పాడు చేసుకుంటుంది మనమే. దానికి తప్పదు. అలా అని చెప్పేసి ఆయిల్ లేకుండా ఉండలేము, పరిశ్రమలు లేకుండా ఉండలేము, ఉపాధి అవకాశాలు కావాలి కదా. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం దాని నివారణ చర్యలు చేపట్టడానికి ఇటువంటి పెద్ద దీనికి ఏం కోట్ల రూపాయలు అయిపోవు. మరాడవులు పెంచడం, సరుగుడు చెట్లు పెంచడం లాంటి చెట్లు పెంచడం ఏమవుద్దంటే ఆ ఒత్తిడి తీవ్ర తుఫాను తాకిడికి తక్కువ నష్టం జరుగుద్ది. తీర ప్రాంతాన్ని రక్షించే ఇవే, అంతే తప్ప జరిగిపోయిన నష్టాన్ని మనం పూడ్చాలంటే చాలా చాలా చెప్తారు, ఇది వస్తుంది ఇలా వస్తుంది అలా వస్తుందని చెప్పి మేము ఇలా పెట్టాం అలా పెట్టామంటారు. కానీ ఇది శాశ్వత నివారణ చర్యలు తీసుకోకపోతే రైతులు నష్టపోతూ ఉంటారు, ప్రజలు నష్టపోతూ ఉంటారు, పంట ఎంత ముంపు జరుగుతుంది. చిన్న తుఫానుకైనా కూడా తీర ప్రాంతం ఎంత ఇబ్బంది కలుగుతుంది. అందులో మళ్ళాంటి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున చూడండి, కాకినాడ కానీ వైజాగ్ కానీ మొత్తం షిప్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు, ఎక్కడ తిరగడానికి లేదు. ఈ 3 రోజులు ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఏమో తీరం దాటుతుంది అంటారు, ఒక్కోసారి ఏమో దారి మళ్ళింది తుఫాను అంటారు, ఏం జరుగుద్దో తెలియదు. అది 99లో వచ్చిందమ్మా మళ్ళీ ఇది. 99లో కూడా ఇలాగే మేము రాత్రి పడుకున్నాం, తెల్లారలేచి చూసేటప్పటికి చుట్టుపక్కల ఇళ్ల మీద రేకులు కానీ పెంకులు ఏమీ లేవు, ఎగిరిపోయినాయి మొత్తం. అంత తుఫాను వచ్చింది. దానికంటే పెద్ద తుఫాను అంటున్నారు ఇప్పుడు. అదే అంటున్నాను, మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఏదో మొంతాన్ పేరు పెట్టారు. మొంతాన్ ఏంటి, అది థాయిలాండ్ వాళ్ళ పేరు. అది బ్యూటిఫుల్ ఫ్లవర్ అంట, దాని పేరు అది థాయినియం. అది అని పేరు అందంగా ఉంది, కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనకి అనుభవాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి అనేక అనుభవాలు, తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, అనేక అనుభవాలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. పాలకులు చేయవలసింది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయవలసింది ఏంటంటే, వీటికి తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వతంగా ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టొచ్చు. దీంట్లో రాజకీయాలు గీజకీయాలు ఏమి లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంతంలో వాతావరణానికి ఎవరైనా సరే ఇబ్బంది కలిగించేలాగా, లేక ఆఖరికి సముద్రం కూడా తవ్వేస్తున్నారు కదమ్మా. ఈ మధ్యకాలం అంటున్నారు కదా, అంతర్వేది దగ్గర సముద్రం 50 అడుగులు ఎదరకు వచ్చిందనో, 50 అడుగులు వెనక్కి వెళ్ళిందనో. ఈ మార్పులంటే కారణం ఎవరు? మన వాళ్ళే. ఎక్కడ పడితే అక్కడ సముద్రం పొడవుతున్నటువంటి ఇసుక కూడా తవ్వేస్తున్నారు. ఏంటంది, టూరిజం డెవలప్ చేసుకోవాలి అందంగా. అదే విధంగా ఇటువంటి మరాడవులు, సరుగుడు చెట్లు లాంటి చెట్లు పెంచుకోవాలంటే చేయాలి. ఆ తర్వాత నీటిని కలుషితం చేసేటువంటి చర్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినటువంటి యాక్ట్లు ఉన్నాయి, యాక్చువల్గా చట్టాలు ఉన్నాయి, అమలు చేయాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ఏముందమ్మా, మనం ఎంతో అద్భుతమైనటువంటి, ఇప్పుడు వైజాగ్లో పరిశ్రమలు పెట్టుకుంటాం మనం, అద్భుతమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ అంతా అక్కడికి వస్తుంది. రేపు పొద్దున్న తుఫాన్ తాగడికి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అర్థం కాని పరిస్థితి. తిత్లీ తుఫాన్ చూసాం, హుదూద్ తుఫాన్ చూసాం. వైజాగ్ అప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కదా హుదూద్ తుఫాన్కి మళ్ళీ వెంటనే చర్యలు చేశారు. అంటే నేను అంటుంది, ఇటువంటి చర్యలు తాత్కాలికం. రేపు పొద్దున వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలిగా. వైజాగ్లో వచ్చి మేము ఐటీ లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకున్నాము అంటే వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా. వైజాగ్కి ఎర్రమట్టి దెబ్బలు ఎంతో అద్భుతంగా ఉండేవమ్మ, వాటిని కూడా తవ్వేశారు, కొండలు తవ్వేస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కొండకే ఏదో వ్యూ ఉండేలాగా అద్భుతమైన బిల్డింగ్ కట్టేసాడు పైన. అంటే ఈ గతంలో లేదని కాదు, గతంలో రిసార్ట్స్ ఉండి దాన్ని మళ్ళీ తవ్వేసి రకరకాలుగా చేసుకుంటూ వచ్చేసాడు. చాలా మంది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, పెద్ద కుటుంబాలు అందరూ కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ని కూడా దోసేశారు, ప్రకృతి సంబంధం దోసేశారు. అక్కడనే కాదు, అన్ని చోట్ల అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితులు ఒక పక్క నుంచి ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన వ్యర్థాలన్నీ సముద్రంలోకి వదలాలి. మరి అని అంటే మ్యాక్సిమం తగ్గించేటువంటి, ఈ ప్రమాదాన్ని తగ్గించేటువంటి నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే మాత్రం ఇటువంటిదే పేపర్లో రాసుకోవడం, తుఫాన్ వస్తుంది, షెల్టర్లు పెట్టాం, జేసీబీలు పెట్టాం, ఇంతవరకే పరిమితం అయితే కష్టం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకెటువంటి తుఫాన్లు వస్తాయో, ఎంత తీవ్రమైనవి వస్తాయో, అంటే కేవలం ఏంటంటే మనకి ప్రపంచంలో వచ్చేటువంటి తుఫాన్లో ఒక 7% మన బంగాళాఖాతంలో వచ్చేది, తక్కువే ఉండొచ్చు. కానీ నష్టం మాత్రం ఏటా మనకి ఎంత అవుతుందంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. నష్టమే, ప్రజాధనమే. ఈ ప్రకృతి వలయాల వల్ల కేవలం ఇండియా, భారతదేశం ఏటా దాదాపు 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు నష్టపోతుందమ్మా, ఎక్కువగా తుఫాన్ల వల్ల. ఏంటంటే అది ప్రకృతి సంబంధించినటువంటి ఇటువంటి విలయాలను మన చేతిలో ఆపలేం, కానీ దాని జరిగే నష్టాన్ని ఆపగలిగే శక్తి మాత్రం మనిషిగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచిస్తాయని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలు మనకు ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని ఈ మరాడవులు పెంచడం, సరుగుడు చెట్లు పెంచడం లాంటివి చేస్తారని చెప్పేసి మనం ఆశిద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.